Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about one more theorem of functions. So this is also most important. And ఇంతవరకు మనకు ఒక 4 theorems మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ 4 theorems తో పాటు ఇంకొక 2 theorems ఉన్నాయి. మాక్సిమం 4 theorems కి వస్తాయి. దాని తర్వాత సెకండ్ లెవెల్కి వచ్చేసరికి ఈ theorems ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో నౌ లెట్ us start the class. Before going to starting class, I request to all, please subscribe to our channel A Square Maths Academy. Okay. Now see here, if f is to a to b and g is to b to a are two functions such that g circle f equals to ia and f circle g equals to ib, then g equals to f inverse. So g equals to f inverse కావాలి అని ప్రూవ్ చేయాలి మనం. సో దానికన్నా ముందు ఎఫ్ ఈస్ టు ఏ టు బి అండ్ జీ ఈస్ టు బి టు ఏ ఆ 2 ఫంక్షన్స్ అని ఇచ్చినాము. ఇక్కడ రెండు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ టు బి ఉంది, బి టు ఏ ఉంది. అంటే ఏ టు బి, బి టు ఏకి మాత్రమే ఫంక్షన్ మ్యాపింగ్ అయి ఉంది. కాబట్టి అప్పుడు రెండిట్లో మనకు జీ ఈక్వల్స్ ఎఫ్ ఇన్వర్స్ రావాలి అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కావాలి. ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కావాలి అంటే ఎఫ్ అనేది బైజెక్టివ్ కావాలి. ఎఫ్ బైజెక్టివ్ అయితే ఎఫ్ ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఎఫ్ బైజెక్టివ్ అని ప్రూవ్ చేయాలంటే ఇంజెక్షన్ ప్రూవ్ చేయాలి అండ్ సజెక్షన్ కూడా ప్రూవ్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ప్రూఫ్ ఎఫ్ ఈస్ బైజెక్టివ్. ఓకేనా? సో ఎఫ్ ఈస్ బైజెక్టివ్ అని ప్రూవ్ చేయాలి. నౌ ఎఫ్ ఈస్ బైజెక్టివ్ ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ టు ప్రూవ్ ఎఫ్ ఈస్ టు ఏ టు బి ఈజ్ అన్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ ప్రూవ్ చేయాలి. ఓకే. సో ఇంజెక్షన్ ప్రూవ్ చేయాలంటే ఏం కావాలి? ఇంజెక్షన్ రూల్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ టూ అయితే ఏ వన్ ఈక్వల్స్ టు ఏ టూ కావాలి. అప్పుడు ఎఫ్ అనేది ఇంజెక్షన్ అంటాం. ఓకేనా? సో ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ టూ, దట్ ఇంప్లైస్ ఏ వన్ ఈక్వల్స్ టు ఏ టూ, దెన్ ఎఫ్ ఈస్ కాల్డ్ ఇంజెక్షన్. ఓకే. సో నౌ లెట్ ఏ వన్ కామా ఏ టూ బిలాంగ్స్ టు ఏ. ఏ వన్ కామా ఏ టూ బిలాంగ్స్ టు ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ టూ వి టేక్ కేర్. ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఈక్వల్స్ ఎఫ్ ఆఫ్ ఏ టూ తీసుకొని ఏ వన్ ఈక్వల్స్ ఏ టూ అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఏంటంటే జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్స్ టు ఐఏ, ఎఫ్ సర్కిల్ జీ ఈక్వల్స్ టు ఐబి అని కూడా ఇచ్చిండు. సో ఆ కండిషన్ యూజ్ చేసుకున్నట్లయితే సో జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్స్ టు ఐఏ అండ్ ఎఫ్ సర్కిల్ జీ ఈక్వల్స్ టు ఐబి. ఓకే. సో జీ సర్కిల్ ఎఫ్ ఇలా ఉంది కాబట్టి సో బోత్ సైడ్స్ జీని అప్లై చేస్తున్నా. అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అని రాస్తున్నా, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ టూ రాస్తున్నా. అంటే బోత్ సైడ్స్ అప్లై చేస్తున్నా కాబట్టి దెర్ ఆర్ నో చేంజెస్. సో జీ సర్కిల్ ఎఫ్ అని దీని రాయచ్చు, జీ ఆఫ్ కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ వన్, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ టూ. ఓకే. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఏమని రాయచ్చు మనం? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ వన్, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ టూ, జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ టూ అని రాయచ్చు. సో జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ అంటే ఐఏ అని రాయచ్చు. జీ సర్కిల్ ఎఫ్ అంటే ఐఏ ఆఫ్ ఏ వన్, మళ్ళీ జీ సర్కిల్ ఎఫ్ ఉంది కాబట్టి ఐఏ ఆఫ్ ఏ టూ. ఓకే. సో ఐఏ ఆఫ్ ఏ వన్ ఏమవుతుంది? ఏ వన్ అవుతుంది. ఐఏ ఆఫ్ ఏ టూ ఏమవుతుంది? ఏ టూ అవుతుంది. సో వీ హ్యావ్ టేకెన్ ఎఫ్ ఆఫ్ ఏ వన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ టూ, దట్ ఇంప్లైస్ వీ గాట్ హియర్ ఏ వన్ ఈక్వల్స్ టు ఏ టూ. దేర్ ఫోర్ f of a1 equals to f of a2, that implies a1 equals to a2. Therefore f is an injection. f is an injection. సో ఇంజెక్షన్ మనకు అయిపోయిందమ్మా. ఎఫ్ అనేది ఒక ఇంజెక్షన్ అయిపోయింది. సో మనకి ఏం కావాలి? ఎఫ్ అనేది ఇంకా ఇంజెక్షన్ అయిపోయిన తర్వాత ఎఫ్ సజెక్షన్ ప్రూవ్ చేయాలి. ఓకే. సో నౌ టు ప్రూవ్ ఎఫ్ ఈస్ టు ఏ టు బి ఈజ్ ఏ సజెక్షన్. ఓకే. సో సజెక్షన్ ప్రూవ్ చేయాలంటే కామన్ అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి రావాలి. క్లియర్? సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు బి అంటే సో లెట్ us టేక్ లెట్ బి బిలి ఎనీ ఎలిమెంట్ ఇన్ బి కదా. బిలో ఎలిమెంట్ ఒక బి తీసుకుంటున్నాం. సో దట్ ఇంప్లైస్ బి కెన్ రిటర్న్ ఆల్సో ఐబి ఆఫ్ బి అని రాయొచ్చమ్మా కదా. ఎందుకంటే ఇంతకుముందు మనకు ఫస్ట్ ఇంజెక్షన్ రూల్లో ఐఏ తీసుకున్నట్టు ఇప్పుడు ఐబి తీసుకుందాము. ఐబి అంటే ఏం రాయొచ్చు?
F circle G of B and H. Since given here G, F circle G equals to IB. Okay. So now B equals to F circle G of B can written also F of G of B we write now. F of G of B. So ఇక్కడ మనకు ఒక ఇమేజ్ వచ్చిందమ్మా, G of B వచ్చింది. F of G of B equals to B we got here. F of G of B is equals to B. సో ఇదే ఒక ఎలిమెంట్ A అనుకున్నట్లయితే సో F of A equals to B అన్నట్టే కదా మనకు వచ్చింది. కానీ A equals to ఏమొచ్చింది ఇక్కడ G of B వచ్చింది. సో G of B బిలాంగ్స్ టు ఎక్కడిది ఏమంటే క్యాపిటల్ ఏలోది. ఓకేనా, క్యాపిటల్ ఏ అంటే F of A equals to B we got here. So therefore for every B belongs to B, B belongs to B, there exists at least one A belongs to A such that F of A equals to B. Then we got here. So therefore for every B belongs to B, there exists at least one A. A and G of B belongs to A. We got here. Okay, such that F of G of B equals to B we got here. So therefore F is called surjection. Therefore F is called surjection. F is called surjection. కదా. సో F surjection వచ్చిందన్నమాట. F is to A to B is a surjection. Therefore F is to A to B is a surjection. Surjection వచ్చింది. Surjection వచ్చింది కాబట్టి bijection అవుతుంది. Therefore F is bijection. Therefore F is bijection. F is to A to B is bijection. సో bijection వచ్చింది కదా. F bijection ఏంటంటే F inverse exist అవుతుంది. ఓకేనా. సో F is bijection, then F inverse also exists here. Then F inverse is mapping from B to A is also bijection. Bijection. So now F inverse is to B to A. అక్కడ G కూడా ఆల్రెడీ మనకి ఇచ్చింది, G కూడా B నుంచి A కని ఇచ్చినాము. సో దట్ నౌ we have to prove G equals to F inverse. G equals to F inverse అని ప్రూవ్ చేద్దాం. ఓకేనా. సో G inverse equals to F inverse అంటే given that G is mapping from B to A and F inverse also mapping from B to A, then they are defined on సేమ్ డొమైన్. అవి సేమ్ డొమైన్ మీద డిఫైన్ కాబట్టి ఖచ్చితంగా అవి ఈక్వల్ అవుతాయి కదా. సో అబ్జర్వ్ చేస్తున్నారా మీరు, ఖచ్చితంగా ఈక్వల్ ఉంచాలంటే అవి రెండు కూడా సేమ్ డొమైన్ మీద డిఫైన్ కావాల్సిందే. అండ్ కోడొమైన్ A. Okay, so now let A belongs to A. A belongs to A and B be the A comma B belongs, A belongs to A, B belongs to B. That implies F of A equals to B. Already we proved this one. That implies A equals to F inverse of B we get here. This is equation number 1 we get here. Okay. A belongs to A, B belongs to A. And F అనేది A నుంచి B కి బైజెక్షన్ అయింది కాబట్టి F inverse of A equals to B, F of A equals to B అవుతుంది. A equals to F inverse of B అవుతుంది. Okay, clear? So then after, now we take now G of B is equals to G of B can written also G of F of A we write now. F of A. Okay. So G of F of A can written also G circle F of A. Okay. So G circle F of A can written also IA of A. Okay. So IA of A can written also A we get here. So that implies G of B equals to we got here A. So this is equation number 2. Okay. So from 1 and 2,
A equals to F inverse of B, G of B equals to A equals to F inverse of B వచ్చింది, A equals G of B వచ్చింది. So G of B equals to F inverse of B. That implies G equals to F inverse. G equals to F inverse. Okay na? So ఇది theorem. Comma G is to B to C and H is to C to D are functions. Then S circle G circle F equals to S circle G circle F అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో దీన్ని మనం ఏమంటే ది కంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్ ఈజ్ అసోసియేట్ అని ప్రూవ్ చేయాలమ్మా. అసోసియేట్ అంటే మనకు ఎస్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్స్ టు హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఈ మ్యాపింగ్ అనేది ఇంపార్టెంట్, మనకు ఈ రెండు మ్యాపింగ్స్ కానీ ఇక్కడ ఈ రెండు మ్యాపింగ్స్ కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ప్రూవ్. So now given that F is to A to B, G is to B to C and H is to C to D are the functions. Okay, now combined functions we read now. G circle F undi, S circle G undamu. So G circle F ఎలా అవుతుందంటే మ్యాపింగ్ ఫస్ట్ థియరంలో చెప్పుకున్నట్టే F యొక్క డొమైన్ తీసుకోవాలి, G యొక్క కోడొమైన్. G యొక్క కోడొమైన్ ఏంటిది? C. ఇలా మ్యాపింగ్ అవుతుంది. సేమ్ మనకి హెచ్ సర్కిల్ G కావాలి కాబట్టి హెచ్ సర్కిల్ G కూడా మ్యాపింగ్ ఎలా ఉంటుంది? G యొక్క డొమైన్ తీసుకోవాలి అంటే B, హెచ్ యొక్క కోడొమైన్ ఏంటిది? D అంటే B టు D అయితే మ్యాపింగ్. ఓకేనా? సో G సర్కిల్ F ఏమో A టు C అవుతుంది, హెచ్ సర్కిల్ G ఏమో B టు D మ్యాపింగ్ అవుతాయి. ఓకే, సో మనకి ఇక్కడ కావాల్సిన ఫంక్షన్ ఏంటంటే హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ కావాలి. సో హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ కావాలి అంటే సో నౌ హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ ఇది ఎలా మ్యాపింగ్ అవుతుందంటే దీని యొక్క డొమైన్ తీసుకోవాలి. జీ సర్కిల్ ఎఫ్ యొక్క డొమైన్ ఏంటి? జీ సర్కిల్ ఎఫ్ యొక్క డొమైన్ ఏ, హెచ్ యొక్క కోడొమైన్ అంటే డి, ఏ టు డి వరకు ఇలా మ్యాపింగ్ అవుతుంది. ఓకేనా? సో అండ్ నెక్స్ట్ ఏముంది? హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడ మ్యాపింగ్ అవుతుంది? ఎఫ్ యొక్క డొమైన్ తీసుకుంటే ఏ అవుతుంది, హెచ్ సర్కిల్ జీ యొక్క కోడొమైన్ అప్పుడు డి అవుతుంది అంటే ఏ టు డి. ఓకే, సో ఇలా మ్యాపింగ్ అవుతాము. సో ఇలా మ్యాపింగ్ అయిన తర్వాత అబ్జర్వ్ చేయండి, ఇవి రెండు మనం ఈక్వల్ ప్రూవ్ చేయాలి. ఇవి రెండు ఈక్వల్ ప్రూవ్ చేయాలంటే ఆ రెండు కూడా సేమ్ డొమైన్ అండ్ కోడొమైన్ మీద డిఫైన్ చేయబడాలి. సో మనకు వచ్చిన దాన్ని చూస్తే ఏ టు డి ఉంది, ఇక్కడ ఏ టు డి ఉంది కాబట్టి దే ఆర్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్. సో హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ అండ్ హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ ఆర్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ ఏ అండ్ కోడొమైన్ డి. ఓకే, సో ఇప్పుడు మనకు డొమైన్ ఎలిమెంట్స్ తీసుకుంటే లెట్ ఏ బిలాంగ్స్ టు ఏ, హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ వి టేక్ కేర్ ఇలా రాస్తాం. ఓకేనా? సో నౌ దిస్ కెన్ రిటన్ ఆల్సో హెచ్ ఆఫ్ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ వి రిటన్. ఓకే, h of g of f of a. So now this can written also h circle g circle f of a we write now. Okay, h circle g అని రాసి దీన్ని ఇట్లా బ్రాకెట్ పెట్టచ్చు, ఈ బ్రాకెట్ యాసిడ్ ఉంచి. ఓకేనా? సో దెన్ ఆఫ్టర్ వి రైట్ నౌ హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ వి రైట్ నౌ. ఓకేనా? సో మనం కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ వి గాట్ హియర్. ఓకే, సో వి గాట్ హియర్ హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్స్ టు హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్. ఓకేనా? రైట్, నెక్స్ట్ థీరం లెట్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, బి ఈక్వల్స్ టు నెక్స్ట్ ప్రాబ్లం. ఇది ప్రాబ్లం ఇస్తాడు ఇలా. మన ఇంత ఉంది ఒక కొన్ని సందర్భాల ప్రాబ్లం కూడా లాంగ్ క్వశ్చన్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాబ్లంకి సంబంధించిన ప్రాబ్లం ఏంటంటే
లెట్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 ఇచ్చిండు, బి ఈక్వల్స్ టు ఏ, బి, సి, సి ఈక్వల్స్ టు PQR. F is to A to B function mapping, G is to B to C is another function mapping ఉంది. ఇలా ఉన్నప్పుడు F ఇచ్చిండు, G ఇచ్చిండు. షో దట్ G circle F whole inverse ఈక్వల్స్ టు F inverse circle G inverse ఇప్పుడు ఇవ్వాలమ్మ. సో మన ఇక్కడ దీన్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ గివెన్ వాల్యూస్ పీరియడ్ నో. గివెన్ దట్ A ఈక్వల్స్ టు 1, 2, 3, B ఈక్వల్స్ టు ABC, C ఈక్వల్స్ టు PQR. సో F ఈక్వల్స్ టు ఏమి ఇచ్చిండు 1, A, 2, C, 3, B. G ఈక్వల్స్ టు ఏమి ఇచ్చిండు A, Q, B, R, C, P. ఓకే. సో ఇప్పుడు F ఇన్వర్స్ రాస్తే F ఇన్వర్స్ ఏమవుతుంది A, 1 అవుతుంది, C, 2 అవుతుంది, B, 3 అవుతుంది. ఇంటర్చేంజ్ అవుతుంది కదా. A 1 అవుతుంది, 1 A అవుతుంది, A, 1, 2, C కాస్త C, 2, 3, B, B, 3. సేమ్ G ఇన్వర్స్ రాస్తే Q, A, R, B, P, C. ఇలా మనకు F ఇస్తే F ఇన్వర్స్ రాయాలి, G ఇస్తే G ఇన్వర్స్ వస్తుంది. ఎందుకంటే F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ రావాలి, G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ రావాలి. సో G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ అంటే ఫస్ట్ మనం G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ రాద్దాం. G సర్కిల్ F హోల్ అంటే ఏం రాసిన మనం ఇంత G సర్కిల్ F అంటే ఇది మ్యాపింగ్ ఫ్రమ్ A టు C, A నుంచి Cకి రాయాలి, A టు C ఇక్కడికి రావాలి. ఓకేనా. సో ఇది 1, టు C ఇక్కడ రావాలమ్మా. ఇలా అంటే 1కు A ఉంది, Aకి ఏముందో చూడాలి. ఏమున్నది ఇలా Q ఉంది అంటే 1, Q రాయాలి. ఓకేనా. 1, Q ఎలా రాసిన మనం A టు C రావాలి. ఎందుకు A టు C రావాలి? F యొక్క డొమైన్ A, G యొక్క కోడొమైన్ C. G సర్కిల్ F అనేది ఎలా ఉంటుంది A టు C వరకు ఉంటుంది, B అనేది వెళ్ళిపోతుంది. 1 టు A ఉంది, Aకి Q ఉంది, 1 టు A, A టు Q అంటే 1, Q అవుతుంది. క్లియర్. నెక్స్ట్ 2కి C ఉంది, Cకి P ఉంది అంటే 2, P అవుతుంది, 2, P అవుతుంది. 3కి B ఉంది, Bకి R ఉంది అంటే 3, R, 3, RP గెట్. సో ఇలా రాయాలమ్మా G సర్కిల్ F. కాబట్టి G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ కదా, దట్ ఇంప్లైస్ G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ ఏమవుతుంది ఇంటర్చేంజ్ చేస్తాం. Q, 1 అవుతుంది, Q, 1. తర్వాత P, 2 అవుతుంది, R, 3 అవుతుంది. సో ఇలా మనకు G సర్కిల్ F వచ్చిందమ్మా, G సర్కిల్ F whole inverse. Okay, now we can find out F inverse circle G inverse. Okay, now F inverse circle G inverse, F inverse circle G inverse. Okay, so F inverse circle G inverse అంటే ఏంది? G inverse యొక్క డొమైన్ తీసుకోవాలా, G inverse యొక్క డొమైన్ Q. F inverse యొక్క కోడొమైన్ తీసుకోవాలి. Qకి ఏముంది A ఉంది, Aకి ఏముంది ఇక్కడ 1 ఉంది అంటే Q, 1, A వెళ్ళిపోతుంది మళ్ళీ అంటే Q, 1 అవుతుంది. అర్థమవుతుందా? Qకి A ఉంది, Aకి 1 ఉంది అంటే Q, 1 అవుతుంది. నెక్స్ట్ Gకి డొమైన్ కదా మళ్ళీ G ఇన్వర్స్ ఇది. Rకి B ఉంది, Bకి ఏముంది 3 ఉంది అంటే R, 3, R, 3. Pకి C ఉంది, Cకి ఏముంది కదా 2, సో P, 2. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అమ్మా. అబ్జర్వ్ అండి ఫ్రమ్ 1 and 2 Q, 1, Q, 1 ఉంది, P, 2, P, 2, R, 3, R, 3. So therefore G circle F whole inverse equals to from 1 and 2 G circle F whole inverse equals to F inverse circle G inverse. So we got here. So this is the long question kuda vache avakasham unna question amma. This is the long question. Okay, so next problem, if A equals to 1, 2, 3, B equals to alpha, beta, gamma, C equals to PQR and F is to A to B, G is to B to C are defined by F equals to 1, alpha, 2, gamma, 3, beta, G equals to alpha, B, Q, beta, R, C, gamma, P, P.
దెన్ షో దట్ ఎఫ్ అండ్ జి ఆర్ బైజెక్టివ్ అని ప్రూవ్ చేయాలి. ఇక్కడ బైజెక్టివ్ అంటే ఏంటంటే, సో ఇక్కడ బైజెక్టివ్ అనే అడిషనల్గా ఇక్కడ ఈ క్వశ్చన్ ఇచ్చిందమ్మా. సేమ్ ఇదంతా సేమ్ యాజ్ టీ లాస్ట్ ప్రాబ్లం లాగా ఉంటుంది. సో బైజెక్టివ్ అంటే ఎలా ఉంటుందంటే, బైజెక్టివ్ కావాలంటే ఏం కావాలి, ఇంజెక్టివ్ కావాలి, సబ్జెక్షన్ కావాలి. అంటే డిస్టింక్ట్ ఎలిమెంట్ ఆఫ్ ఏ హ్యావ్ డిస్టింక్ట్ ఇమేజెస్ ఇన్ బి, దెన్ ఎఫ్ ఈజ్ కాల్డ్ ఇంజెక్షన్ యొక్క రూల్. ఇలా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఓకే. ఫస్ట్ గివెన్ దట్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి ఏలో. బిలో ఆల్ఫా బీటా గామా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సిలో PQR ఇలా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ బి టు సి. డిఫైన్డ్ బై ఎఫ్ ఈక్వల్స్ టు 1, ఆల్ఫా, 2, గామా, 3, బీటా. జీ ఈక్వల్స్ టు ఆల్ఫా, క్యూ, బీటా, ఆర్, గామా, పి. సో అబ్జర్వ్ చేయండి ఇక్కడ మ్యాపింగ్ని. ఇది ఏ అనే సెట్ అనుకుందాం, ఇది బి సెట్ అనుకుందాం. ఏ సెట్లో ఏమున్నాయి, 1, ఆల్ఫా ఉన్నది. సో 1, 2, 3 ఉంది. బిలో ఆల్ఫా బీటా గామా ఎలిమెంట్స్ ఉన్నాయి. తర్వాత బి టు సి అన్నప్పుడు బి అనే ఒక ఎలిమెంట్స్ మరోసారి తీసుకుని సెట్ ఆల్ఫా బీటా గామా బి సెట్. సి అనేదేమో PQR ఇలా సెట్స్ ఓకే. సో 1, ఆల్ఫా మ్యాపింగ్ ఉంది, 2, గామా మ్యాపింగ్ ఉంది, 3, బీటా మ్యాపింగ్ ఉంది. క్లియర్. సో నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ 1 ఇది ఎఫ్ మ్యాపింగ్ అమ్మా కదా, 1, ఆల్ఫా కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు ఆల్ఫా, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు గామా అవుతుంది, ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు బీటా అవుతుంది కదా. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఇంజెక్షన్. Since distinct elements have distinct images. Okay. Similarly here also alpha to q undamma, alpha to q. So beta to r undi, gamma to p ఉంది. సో ఇక్కడ మ్యాపింగ్ జీ కాబట్టి, సో జీ ఆఫ్ ఆల్ఫా ఈక్వల్స్ టు పి, జీ ఆఫ్ బీటా ఈక్వల్స్ టు క్యూ, జీ ఆఫ్ గామా ఈక్వల్స్ టు ఆర్. సో ఈ ఆల్సో జీ ఈజ్ ఇంజెక్షన్. సో జీ ఈజ్ ఇంజెక్షన్ కాబట్టి సిన్స్ సేమ్ కండిషన్ వీ హ్యావ్ టు అప్లై, అంటే సిన్స్ డిస్టింగ్ ఎలిమెంట్స్ హ్యావ్ డిస్టింగ్ ఇమేజెస్ హియర్ ఆల్సో ఓకే. సో ఇక్కడ మనకు ఎఫ్ అండ్ జిఆర్ ఇంజెక్షన్ వచ్చినాయి. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, సబ్జెక్షన్ కావాలి ఓకే. సబ్జెక్షన్ అంటే ఏంటంటే, రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ ఏంటి, ఆల్ఫా బీటా గామా. సో దట్ ఈస్ నథింగ్ బట్ డొమైన్ ఆఫ్ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ బి. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు కోడొమైన్ ఆఫ్ ఎఫ్ అయింది కదా, బి ఈక్వల్స్ వచ్చింది. ఇది రేంజ్, ఇది డొమైన్, ఇది కోడొమైన్ ఇది. ఇక రేంజ్ ఆఫ్ జీ ఈక్వల్స్ ఏంటి, PQR. సో దట్ ఈక్వల్స్ టు సి వచ్చింది, అంటే కోడొమైన్ వచ్చింది. సో రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్. Here also range of G is equals to codomain of G. So therefore F and G are surjection. That implies F comma G are bijection. ఎందుకంటే ఇంజెక్షన్ అయింది, సర్జెక్షన్ అయింది, బైజెక్షన్స్ ఓకే. బైజెక్షన్ వచ్చేసిందమ్మా. ఎఫ్ అండ్ జిఆర్ బైజెక్టివ్ ఫంక్షన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు మళ్ళీ మనకు సేమ్ చేయాల్సింది ఏంటంటే, ఎఫ్ యూనిట్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ హోల్ యూనిట్స్ ఈక్వల్స్ ఎఫ్ యూనిట్ సర్కిల్ జీ యూనిట్స్ అని ప్రూవ్ చేయాలమ్మా సేమ్. సో దానికి మనం ఏం రాస్తాం, మళ్ళీ ఎఫ్ యూనిట్స్ రాస్తాం. ఎఫ్ యూనిట్స్ ఏమవుతుంది, ఇంటర్చేంజ్ చేస్తాం కదా, ఆల్ఫా కామా 1, గామా కామా 2, బీటా కామా 3. నెక్స్ట్ జీ యూనిట్స్ ఏమవుతుంది, క్యూ కామా ఆల్ఫా, ఆర్ కామా బీటా, పి కామా గామా ఇలా. సో మనకు జీ సర్కిల్ ఎఫ్ మొత్తం రాస్తే మ్యాపింగ్ ఎలా ఉంటుంది,
ఎఫ్ యొక్క డొమైన్ తీసుకోవాలి, జీ యొక్క కోడొమైన్ తీసుకోవాలి. ఎఫ్ యొక్క డొమైన్, జీ యొక్క కోడొమైన్. అబ్జర్వ్ చేసినట్టయితే ఎఫ్ యొక్క డొమైన్ 1, జీ యొక్క కోడొమైన్ 1కి ఆల్ఫా ఉంది, ఆల్ఫాకి ఏముంది క్యూ ఉంది, 1, క్యూ. క్లియర్. నెక్స్ట్ 2కి గామా ఉంది, గామాకి పి ఉంది, అంటే 2, పి. 3కి బీటా ఉంది, బీటాకి ఆర్ ఉంది. సో 3, ఆర్. సో దీనికి మనకు ఇన్వర్స్ కావాలి. జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ అంటే ఇంటర్చేంజ్ చేయాలి. క్యూ 1, పి 2, ఆర్ 3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ సిమిలర్గా ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, జీ ఇన్వర్స్ యొక్క డొమైన్ తీసుకోవాలి, అంటే క్యూ, ఆల్ఫా, ఆల్ఫాకి ఏముంది 1 ఉంది, క్యూ 1 అవుతుంది. నెక్స్ట్ ఆర్ బీటా, బీటాకి బదులు ఏముంది 3 ఉంది, ఆర్ 3 అవుతుంది. పి గామా, గామా అంటే ఏముంది 2 ఉంది, పి 2 అవుతుంది. సో దిస్ ఈక్వేషన్ నెంబర్ 2, దిస్ ఈక్వేషన్ నెంబర్ 1. సో క్యూ 1, పి 2, ఆర్ 3. సో ఫ్రమ్ 1 and 2 G circle F whole inverse equals to F inverse circle G inverse. ఓకే. సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంటాం. అది ఎలా ఉంటుందంటే ఎఫ్ ఇన్వర్స్ ఇస్తాడు, జీ ఇస్తాడు. అంటే ఎఫ్ ఇన్వర్స్ జీ ఇచ్చిన తర్వాత మనం ఏం ఫైండ్ చేయాలా, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. సో చూడండి అది ఎలాగని. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇదమ్మా. ఇది ఎలా ఉంటుందంటే ఎఫ్ ఇచ్చిండు, ఎఫ్ ఈక్వల్స్ టు 1, ఏ, 2, సి, 4, డి, 3, బి. జీ ఇన్వర్స్ ఇచ్చిందమ్మా, జీ ఇవ్వలే అంటే మనం ఇంటర్చేంజ్ చేయాలా కదా. ఎలా వస్తుంది, ఇక్కడ ఎఫ్ ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ ఇన్వర్స్ ఏమవుతుంది, ఏ 1 ఇంటర్చేంజ్ చేస్తే సి 2, డి 4, బి 3 ఇంటర్చేంజ్ చేస్తున్నా ఎఫ్ ఇన్వర్స్ ఇది. తర్వాత జీ ఏమవుతుంది, వీటిని ఇంటర్చేంజ్ చేయాలా, ఏ 2, బి 4, సి 1, డి 3. ఓకే. సో నవ్ వి రైట్ నౌ జీ సర్కిల్ ఎఫ్ రాద్దాం. జీ ఇది ఎఫ్, జీ సర్కిల్ ఎఫ్ రాస్తే జీ సర్కిల్ ఎఫ్ ఏమవుతుంది, జీ ఎఫ్ గీ రెండు తీసుకోవాలమ్మా. అంటే ఎఫ్ యొక్క డొమైన్ 1కి ఏ ఉంది, ఏకి ఏముంది 2 ఉంది, అంటే 1, 2 అవుతుంది. 2కి సి ఉంది, సికి ఏముంది 1 ఉంది, 2, 1 అవుతుంది. 4కి డి ఉంది, డికి ఏముంది 3 ఉంది, 4, 3 అవుతుంది. 3కి బి ఉంది, బికి 4 ఉంది, అంటే 3, 4 అవుతుంది. ఇది జీ సర్కిల్ ఎఫ్ అమ్మ. సో జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ కావాలి కాబట్టి జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఏమవుతుందంటే ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతుంది, 2, 1, 1, 2, 3, 4, 4, 3. ఇది జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ వచ్చిందమ్మా. సేమ్ మళ్ళీ మనకి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ రావాలి అంటే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అంటే దేని యొక్క డొమైన్ తీసుకోవాలి, జీ ఇన్వర్స్ యొక్క డొమైన్ తీసుకోవాలా. ఎఫ్ ఇన్వర్స్ యొక్క కోడొమైన్, జీ ఇన్వర్స్ యొక్క డొమైన్ 2, 2కి ఏ ఉందమ్మా, ఏకి ఏముంది 1 ఉంది, 2, 1 అవుతుంది. 4కి బి ఉంది, బికి ఏముంది 3 ఉంది, 4, 3 అవుతుంది. 1కి సి ఉంది, సికి ఏముంది 2 ఉంది, 1, 2 అవుతుంది. 3కి డి, 3, 4 అవుతుంది. Okay, so this is equation number 2. From 1 and 2, what we get here, 2, 1, 2, 1, 1, 2, 1, 2, 4, 3, 4, 3, 3, 4, 3, 4. So both are equal. So that's why, therefore, G circle F whole inverse equals to F inverse, G circle F whole inverse equals to F inverse circle G inverse we get here. Okay, right.